మనకైతే హైకోర్టులో అయితే ఊరట కలిగిందండి. ఎందుకంటే ఆయన కేసయితే వాయిదా వేశారు. డిసెంబర్ 24 తారీఖైతే మళ్ళీ విచారణకైతే వాయిదా వేశారు. ఎందుకంటే ఏదైతే పరస్పరం మనోజు అలానే మోహన్ బాబు ఇద్దరు కేసులు పెట్టుకున్నారో, ఆ కేసుల గురించి విచారణకైతే హాజరు కావాలనైతే ఆదేశించారు. అలానే ఆయన్ని పోలీస్ కస్టడీ తీసుకొని కొంచెం విచారణ అయితే చేయాల్సుంటుంది. కానీ సడెన్‌గా ఆ రోజు విలేకరిని తల పగలగొట్టిన తర్వాత ఆయనైతే హై బీపీ కారణంగా అయితే హాస్పిటల్‌లో జాయిన్ కావడం చూసాం. ఆయన, ఆయన భార్య ఇద్దరు కూడా జాయిన్ కావడం చూసాం. ఆ తర్వాత చూసిన పరిణామాలను తెలిసి ఇంక హైకోర్ట్ అయితే ఆయన్ని 2 గంటలకోసారి పరామర్శించి ఏంటి కండిషన్ చూసుకొని ఆహ్, విచారణ అయితే చేసుకోవాలని అయితే చెప్పింది. మరి చూద్దాం మరి ప్రస్తుతానికైతే అలానే వాళ్ళ దగ్గర ఉన్న గన్నులు లైసెన్స్ గన్నులు ఏవైతే ఉన్నాయో అవి పోలీస్ స్టేషన్‌లో సరెండర్ చేయమని చెప్పారు. దాని గురించి ప్రెస్ మీట్ కూడా పెట్టడం చూసాం. మన విష్ణు అయితే మంచు విష్ణు పెట్టాడు. పెట్టిన తర్వాత చాలా విషయాలు చెప్పాడు. కొన్ని విషయాలైతే మాట దాటేసాడు. నేను చెప్పనని క్లియర్‌గా చెప్పేసాడు. నేను చెప్పనని చెప్పాడు. అది మా పర్సనల్ అని చెప్పాడు. ఓకే. ఆయన పర్సనల్ చెప్పాల్సిన అవసరం లేదు గానీ ఓవరాల్‌గా అయితే ఇది రచ్చకెక్కింది కాబట్టి ఆయన క్లారిటీ ఇస్తే అయిపోతుంది. గొడవలు మరి సద్దుమణితే సద్దుమణితే చెప్తున్నా